ఖమ్మం జిల్లా ఆరగూడెంలో దారుణం జరిగింది. చెరువులో దుండగులు విషం కలపడంతో టన్నుల కొద్దీ చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో 3 టన్నుల చేపలు మృతి చెందాయి. మరో 2 రోజుల్లో చేపల వేటకు మత్స్యకారులు సిద్ధం అవుతూ ఉండగా ఘటన జరగడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. చేపలు చనిపోవడంపై మత్స్యకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాన్ని బట్టి కేసు పెట్టి నల్ల నీళ్ళు వచ్చినాయి. అప్పుడు వరద, ఆ వరదకి చేప ఇది చెత్త ఏంటంటే ఇక అనుభవం పడ ఆదివారం చేపలు పెడదాం అనుకుంటున్నాం. అయితే చేపలకి మందు పోయడం వలన చేపలు చనిపోయినాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. అనుమాన కేసు కింద మాకు గవర్నమెంట్ వారు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు విషం కలపడంతో చెరువులో ఉన్న 3 టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రస్తుతం ఆదుకోవాలని నష్టపోయిన వారు మత్స్యకార శాఖని కోరుతున్నారు. ఏం జరిగింది, పూర్తి వివరాలు ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విషం కలిపారు, పురుగుల మందు కలిపారు. దాంతో చేపల చెరువులో ఉన్న 3.5 టన్నులకు పైగా చేపలు మృతి చెందాయి. దీంతో మత్స్యకార సంఘానికి సంబంధించిన మత్స్యకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యంతం అవుతున్నారు. మత్స్యకారులందరూ కూడా స్థానికంగా ఉన్న చేపల చెరువుల్లో, చేపలు పెంచడానికి అనువుగా ఉన్న చెరువుల్లో చేప పిల్లలను తీసుకొచ్చి వాటిని పెంచి అవి పెద్ద అయిన తర్వాత వాటిని ఆ చేపలు పట్టి అమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆరిగూడెం చేపల చెరువులో కూడా వాళ్ళు చేప పిల్లల్ని పోసి వాటిని పెంచారు. మరికొద్ది రోజుల్లో, మరో 2-3 రోజుల్లోనే చేపలను పట్టి విక్రయించేందుకు మత్స్యకార సంఘం ఏర్పాట్లు చేసుకున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ చేపల చెరువులో విషయం కలపడంతో చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది. దీంతో మత్స్యకార సంఘానికి సంబంధించిన నాయకులు, మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కూడా ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. థాంక్యూ శ్రీధర్.